చేయను. ప్రేక్షకులందరికీ శుభాకాంక్షలు. మనం ఏప్రిల్ నెల మాస ఫలితాలు చెప్పుకుంటాము. ఇప్పుడు శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజా ఆనన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే ఏకదంతముపాస్మహే. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మనం ఏప్రిల్ నెల మాస ఫలితాలు చెప్పుకుంటున్నాము. ఏప్రిల్ మాస ఫలితాలు చెప్పుకునేటప్పుడు ముందుగా 12 రాసులకి ఈ మాసంలో ఎటువంటి గ్రహచార ఫలితాలు ఉంటాయి, అది మంచివా చెడ్డవా అన్నది మనం గోచారం చూసుకుని చెప్పుకుంటాము. అది ముందుగా 12 రాసుల్లో ముఖ్యమైనది. తదుపరి రాశి కుంభరాశి. కుంభరాశికి అధిపతి శని భగవానుడు. కుంభరాశిలో ఏమేమి ఉంటాయంటే ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 4 పాదాలు, పూర్వభాద్ర 1, 2, 3 పాదాలు ఉంటాయి. వీరికి ఈ కుంభరాశికి అధిపతి శని భగవానుడు. ఆయన ఎక్కడున్నారంటే కుంభరాశికి 2వ ఇంట్లో అంటే మీనరాశిలో శని రవులు కలిసి ఉన్నారు. 3వ ఇంట్లో అంటే మేషంలో శుక్రుడు ఉన్నాడు. 5వ ఇంట్లో గురువు ఉన్నారు. 7వ ఇంట్లో కేతు ఉన్నారు. కుంభరాశిలోనే లగ్నంలోనే రాహువు బుధుడు కుజుడు ఉన్నారు. అంటే లగ్నంలో ఎన్ని పాపగ్రహాలు ఉన్నాయి? బుధుడు పాపులకు పాపు, మంచి వాళ్ళకి మంచిను. ఇంకా రాహువు కుజుడు ఇక్కడే ఉన్నారు. అయితే ఈ గ్రహాలు కూడా ఇక్కడే ఉండవు. ఇప్పుడు 15వ తారీఖున ఏప్రిల్ 15వ తారీఖున రవి మీనరాశి నుంచి మేషరాశికి మారిపోతారు. అది మేష సంక్రమణం అంటారనమాట. అలాగే ఏప్రిల్ 11న బుధుడు మేషరాశిలో నుంచి కుంభంలో నుంచి మీనంలోనికి వెళ్ళిపోతారు. అలాగే ఏప్రిల్ 3వ తారీఖున కుజుడు కుంభంలో నుండి మీనంలోనికి వెళ్తారు. కుంభంలో నుండి మీనంలోనికి కుజుడు వెళ్ళడం మూలంగా కొంచెం ఇప్పుడు యుద్ధం జరుగుతోంది కదా, ఉధృతి తగ్గే అవకాశం ఉందని కొంతమంది జ్యోతిష్కులు చెప్పారు. అందువల్ల ఈ యుద్ధం మనం అందరం కూడా ఈ యుద్ధం ఎప్పటికైనా తగ్గిపోవాలని, అక్కడ ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని ప్రార్థిద్దాము. మనందరం కలిసి జనం అందరూ ఒక్కళ్ళ ప్రార్థన కంటే 10 మంది ప్రార్థన, ఏదైనా ఐకమత్యం మనకు తెలుసు కదా, ఐకమత్యమే బలం అనేటటువంటిది మన ఇండియాలో ఉన్న నానుడది. అట్లాగే ఐకమత్యంగా మన అందరం కలిపి ఒకే కోరిక, అది కూడా మన గురించి కోరుకోవటం లేదు, అక్కడ ప్రజలందరూ సుఖంగా ఉండాలి, వేరే వారి గురించి మనం కోరుకుంటున్నాం కనుక మనం మన కోరికలు తీర్చకపోయినా భగవంతుడు వేరే వాళ్ళ సౌఖ్యం మనం కోరుకుంటే కనుక మన సహృదయతకి మంచితనానికి దేవుడు కరిగిపోయి ఆ కోరిక తీరుస్తాడు. అందువల్ల మనందరం కూడా ఆ యుద్ధం తగ్గిపోవాలని, అక్కడ ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని ఆ భగవంతుడిని ప్రార్థిద్దాము. అయితే ఇప్పుడు ఈ రాశి వారికి, కుంభరాశి వారికి ఎలా ఉంటుంది అంటే అనుకూలంగానే ఉంటుందని చెప్పవచ్చు. ఏప్రిల్ 20వ తారీఖున శుక్రుడు మేషంలోంచి వృషభంలోనికి వెళ్తారు. ఇది ఈ ఏప్రిల్ మాసంలో గ్రహాల చలనం అన్నమాట. ఇంకా రవి బుధుడు శుక్రుడు మారడం వల్ల ఈ రాశి వాళ్ళకి మంచి జరుగుతుంది. వీళ్ళ ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి అధికారుల ప్రశంసలు దొరుకుతాయి. అంటే అధికారులు మీ పనితనాన్ని మెచ్చుకోవడము, మిమ్మల్ని గుర్తించడము, అది చాలు. అధికారులు మనం గుర్తించారంటే అబ్బా పలానా వ్యక్తి బాగా చేస్తాడు అని మన అధికారి మన పైబాస్ అంటే మనకి ఇంక అంతకంటే సంతోషం ఏముంటుంది. అట్లాంటి గుర్తింపు ప్రశంసలు మీకు దొరుకుతాయి. ఇంకా మీరు దేన్ని విషయాన్ని వాగ్వాదం పెంచకండి. ఎవరైనా వాదించుతుంటే మీరు కట్ చేయడం నేర్చుకోండి. దాన్ని లాగి పెంచి అలా వాగ్వాదాలు పెంచుకోవడం వల్ల మీకు ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది ఈ మాసంలోనూ. వృత్తి ఉద్యోగాల్లో కొంచెం ఇబ్బందులు, చిన్న ఇబ్బందులు అయితే ఉన్నాయి. అది ఉంటాయి, కానీ వాటిని మీరు దాటేయగలుగుతారనమాట. అది ఇబ్బందులు అనేటువంటి ఉన్నా కూడా వాటిని మీరు చాకచక్యంగా గెలవగలుగుతారు. ఔషధం
సేవ ఉంటుంది. చిన్న చిన్నగా తప్పదు. కొంచెం ఈ మాసం కూడా గ్రీష్మ ఋతువులాగా ఉంటుంది. ఈ ఎండలు గ్రీష్మ ఋతువు ఇప్పుడే రాకపోయినా మనకేంటంటే వసంత ఋతువులోనే గ్రీష్మ ఋతువు ఎండలు ఉంటున్నాయి. అందువల్ల చిన్న చిన్న అనారోగ్యాలు జరుగుతాయి. దానికి పెద్ద బాధపడవలసిన పని లేదు. అది చిన్న చిన్న ఔషధ సేవ అనేటటువంటి తప్పకుండా ఉంటుంది. ఇంకా ఆధ్యాత్మిక కార్యక్రమాలు మీరు బాగా చేస్తారు. దానివల్ల మీకు మంచి జరుగుతుంది అనమాట. ఏ రకమైన దేవుడికి సంబంధించిందైనా పెద్దవాళ్ళని గురువులు గౌరవించడము, పెద్దవాళ్ళకి ఏ వృద్ధాశ్రమాల్లో ఏమైనా ఇవ్వడం, ఇలాంటివన్నీ కూడా మంచి కార్యాలే. అందువల్ల మీకు మంచి జరుగుతుంది. మీరు ఇంకా ఎక్కడికైనా ఇప్పుడు అందరికీ కూడా సెలవులు ఉంటాయి. ఇప్పుడు అందరూ కూడా తిరుపతి, శ్రీశైలం ఇట్లా ఏదో తీర్థయాత్రలు చేయడం జరుగుతుంది. దానివల్ల కూడా మనం భగవంతుని దర్శించుకుంటాం కనుక మంచి జరుగుతుంది అన్నమాట. మీరు ఎప్పుడో మర్చిపోయినటువంటి పెట్టుబడుల మూలంగా డబ్బులు మీకు ఇప్పుడు రావడం మొదలవుతాయి. అది ఎక్కడైనా ఒకవేళ మీరు మర్చిపోయి ఉంటే ఒక్కసారి చూసుకోండి. దానివల్ల మీకు డబ్బులు ఇప్పుడు వస్తాయి. మీకున్నటువంటి సమస్యలన్నిటికీ కూడా పరిష్కారం మీరు చేయగలుగుతారు. అట్లాగే దైవబలం మీకు చాలా బాగుంది. అందువల్ల మీకు ఇబ్బంది లేవు. ఆ దైవాన్ని ఇంకా ఎక్కువగా పూజించండి. సెక్యులేషన్ వ్యాపారం ఉన్న వాళ్ళకి కూడా బాగుంటుంది. వాహనాలు పాత వాహనాలు అమ్మి కొత్త వాహనాలు కొనుక్కోవడం చేస్తారు. మీరు ఉద్యోగులకు ప్రమోషన్తో కూడినటువంటి బదిలీలు, అంటే మీకు ప్రమోషన్ ఇచ్చి వేరే చోటకి బదిలీ చేస్తారు. దానివల్ల కూడా మీకు చాలా మంచి జరుగుతుంది అన్నమాట. ఉద్యోగులకు ప్రమోషన్ రావడం కంటే ఆనందం ఇంకేముంటుంది. అలా బంధుమిత్రులందరినీ మీరు కలుస్తారు, వాళ్ళతో సంతోషంగా ఉంటారు. అంటే శుభమూలక ధన వ్యయం ఉంటుంది. అంటే ఇది ఇందాక చెప్పాను కదా, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లోనూ లేదంటే ఏదైనా శుభకార్యాలు చేయడము, లేదా డొనేషన్లు ఇవ్వడము, లేదా 10 మందికి అన్నదానం చేయడము, వస్త్రదానం చేయడము, గురువులను పూజించడము, వృద్ధుల్ని ఆదరించడము, ఇలాంటివన్నీ కూడా శుభకార్యాలే. ఇలాంటి వాటికి ధనం ఖర్చు అవుతుంది మరి, కానీ ఆ ధన వ్యయం చాలా మంచిది. అలాగే ఇక్కడ ఏప్రిల్ 2వ తారీఖుని హనుమత్ జయంతి. అందువల్ల ఆ రోజు హనుమంతుడిని పూజించడము. ఏప్రిల్ 20వ తారీఖునేమో అక్షయ తృతీయ పండుగ. ఆ రోజు ఈయన యాదగిరి నరసింహస్వామికి గంధంతో లేపనం చేస్తారు. అందువల్ల అది ఆయన్ని దర్శించడము, హనుమంతుని దర్శించడము చాలా మంచిది. ఇంకొకటి ఏంటంటే అన్ని రాశుల వారికి కూడా కాలభైరవాష్టకం పఠించడము ప్లస్ హనుమంతుడిని దర్శించడము ఈ సంవత్సరం అంతా చేయవలసినటువంటి పని. హనుమంతుని ప్రతిరోజు హనుమంతుడి గుడికి వెళ్ళలేకపోయినా కనీసం మంగళవారం, శనివారం అయినా ఆయన దర్శనం చేసుకోండి. ఇవి ఈ రాశి వారికి శుభాశుభ ఫలితాలు. తదుపరి రాశి మకర రాశి. మకర రాశికి అధిపతి శని భగవానుడు. ఆయన ఎక్కడున్నారంటే మకరాన్ని లగ్నంగా చేసుకుంటే కనుక శని భగవానుడు 3వ ఇంట్లో రవితో కలిసి ఉన్నారు. ఇంకా 2వ ఇంట్లో రాహువు, బుధుడు, కుజుడు ఉన్నారు. 4వ ఇంట్లో శుక్రుడు ఉన్నారు. 6వ ఇంట్లో గురువు ఉన్నారు. 8వ ఇంట్లో కేతు ఉన్నారు. ఇది మకర రాశిని లగ్నంగా చేసుకుంటే గ్రహాల స్థితిగతులు. అదే ఈ గ్రహాలు కూడా మళ్ళీ ఇక్కడ మారుతాయన్నమాట. 15వ తారీఖున ఏప్రిల్ 15వ తారీఖున రవి మీనంలోంచి మేషంలోనికి వెళ్తారు. దాన్ని మేష సంక్రమణం అంటారు. అట్లాగే కుంభంలో ఉన్న బుధుడు ఏప్రిల్ 11వ తారీఖున కుంభంలోంచి మేనంలోనికి వెళ్తారు. ఏప్రిల్ 3వ తారీఖున కుంభంలో ఉన్నటువంటి కుజుడు మేనంలోనికి వెళ్తారు. ఇది కుంభంలో ఉన్నటువంటి కుజుడు మేనంలోనికి వెళ్ళడం వల్ల కొంచెం ఇప్పుడు మనం అందరం యుద్ధ జరుగుతోంది. యుద్ధాన్ని మనం ఫేస్ చేస్తాం. డైరెక్ట్గా కాకపోయినా ఇండైరెక్ట్గా అయినా ఫేస్ చేస్తున్నాం. దీనివల్ల చిన్న చిన్న సమస్యలు మనకు కూడా ఇప్పుడు మొదలైనాయి. గ్యాస్ లేకపోవడము, టైంలో గ్యాస్ డెలివరీ కాకపోవడము, పెట్రోల్ లేకపోవడము, ఇట్లాంటి చిన్న చిన్న సమస్యలు. అట్లాగే మన వాళ్ళు ఎంతమందో ఆ గల్ఫ్ కంట్రీస్లో ఉన్నారు, అక్కడ ఉండిపోయారు. అందువల్ల మనం ఈ రాశి ఈ కుజుడు యుద్ధానికి, గొడవలకి, అన్నింటికీ ఆయన కారకుడు. ఇప్పుడు ఈ రాశిలోంచి జలతత్వ రాశిలోనికి మారారు కనుక ఇప్పుడు కొంచెం యుద్ధం అంత ఉధృతి తగ్గే అవకాశాలు ఉన్నాయని కొంతమంది జ్యోతిష్ శాస్త్రవేత్తలు చెప్తున్నారు.
దానివల్ల మనకి మంచి జరుగుతుందని మనం దేవుణ్ణి ప్రార్థిద్దాము. యుద్ధం ఆగిపోవాలని, అక్కడ ప్రజలందరూ సుఖ సౌఖ్యాలతో ఉండాలని మనం దేవుని ప్రార్థిద్దాము. దేవుణ్ణి మన కోసం మనం ప్రార్థించకుండా పక్క వాళ్ళ కోసమో ఎదుటి మనిషి మంచితనం కోసమో ప్రార్థించడం వల్ల దేవుడు మన కోరికలు తీర్చినా తీర్చకపోయినా ఇలాంటి కోరికలు తప్పకుండా తీరుస్తాడు. అందువల్ల వాళ్ళు సుఖంగా ఉంటే మనం కూడా సుఖంగా ఉన్నట్టే. జ్యోతిష్యం ఎప్పుడు అదే చెప్తుంది, మన మనసుని మార్చుకోమని చెప్తుంది గ్రహాలకు అనుకూలంగా. ఇప్పుడు శని భగవానుడు ఉన్నాడు, ఆయన బద్ధకానికి, నెమ్మదితనానికి, క్రమశిక్షణకి మారిపోయారు. ఆయన క్రమశిక్షణగా ఉంటే ఆయన మన ఏలినాటి శని ఉన్నా కూడా మనం భయపడనక్కర్లేదు. ఎందుకంటే మనం ఎంత ధర్మంగా ఉంటే అంత మంచి శని భగవానుడు మనకు చేస్తాడు. అందువల్ల శని భగవానుడు ఏలినాటి శని అని భయపడాల్సిన పని ఏం లేదు. మనం జాగ్రత్తగా మన విధులు మనం ధర్మంగా నిర్వర్తించడం, ధర్మ సంపాదన, తల్లిదండ్రులను పూజించడము, పెద్దవాళ్ళని గౌరవించడము, క్రమశిక్షణతో ఉండడము, నడక చేయడము, పెద్దవాళ్ళని ఆదరించడము, ఇట్లాంటివి చేస్తే శని భగవాన్ నుంచి అసలు మనకి ఇబ్బందులే ఉండవు. అట్లాగా మనం ఏంటంటే అందరం కలిపి ఆ భగవంతుని ప్రార్థిద్దాం. అక్కడ యుద్ధం ఆగిపోవాలని, అక్కడ ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని మనం భగవంతుని ప్రార్థిద్దాం. మనందరం ప్రార్థిస్తే తప్పకుండా ఆ కోరిక నెరవేరుతుంది, ఆ భగవంతుడు తీరుస్తాడు. అందరికీ ఆయనే, అల్లా అయినా ఆయనే, మనమైనా ఆయన, మన శివుడైనా ఆయనే. అందుకని మకరంలో ఏమేమి నక్షత్రాలు ఉంటాయంటే ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలు ఉంటాయి. ఇప్పుడు ఏంటంటే మకర రాశి వాళ్ళకి ఎట్లా ఉంటుందంటే ఈ మాసం చాలా బాగుంది. వాళ్ళ మాటకి ఎదురే లేదు, వాళ్ళు ఏం మాట్లాడినా జరిగిపోతుంది. అంటే వాళ్ళ మాటను అడ్డు చెప్పేవాళ్ళు లేరు. అంటే వాళ్ళు అంత మంచిగా మాట్లాడతారని అర్థం. అక్కడ వాళ్ళు చెడు చెప్పినా జరిగిపోతుందని కాదు అర్థం. అక్కడ వాళ్ళు మంచి చెప్తారు, వాళ్ళ మాట మంచిగా ఉంటుంది కనుక అందరూ వింటారు. వాళ్ళకి ఎలాంటి కెపాసిటీ అంటే మాటలతోనే పనులు చేయించేస్తారు. మనతో కబుర్లు చెప్తుంటారు, మనం పని చేసేస్తూ ఉంటాం అన్నమాట వాళ్ళతో ఉంటేను. అట్లాగే ఆరోగ్యం కూడా వాళ్ళకి చాలా బాగుంటుంది. వాళ్ళ కుటుంబ సభ్యులకి, ఈ రాశిలో ఉన్న వాళ్ళందరికీ ఆరోగ్యం ఈ మాసంలో ఎటువంటి ఇబ్బందులు లేవు. కొత్తగా పాతగా ఎప్పటి నుంచో అనారోగ్యం ఉన్న వాళ్ళకి కొంచెం ఉపశమనం కల్పించవచ్చు. కొత్తగా ఎవరు అనారోగ్యం పాలు కారని చెప్పవచ్చు. ఇంక మీకు ఎప్పటి నుంచో రావాల్సినటువంటి బాకీలు ఏమైనా ఉంటే కూడా అవి కూడా ఈ మాసంలో మీకు చేతికి వచ్చేస్తాయి, ఆ డబ్బులు కూడాను. ఎప్పటి నుంచో కోర్టు వ్యవహారాలు కొట్టుకుంటూ ఉన్నట్లయితే ఆ కోర్టు వ్యవహారాలు కూడా ఈ మాసంలో ఒక కొలిక్కి వస్తాయన్నమాట. ఎవరైనా ఇల్లు నిర్మాణం, ఇప్పుడు అసలే ఉత్తరాయణ పుణ్యకాలం, మనం శంకుస్థాపన చేయాలంటే ఈ 6 నెలల్లోనే చేయాలి. జూన్ తర్వాత మళ్ళీ మనకి దక్షిణాయనం వచ్చేస్తుంది. దక్షిణాయనంలో అసలు ఇంటి నిర్మాణం పనులు మొదలు పెట్టకూడదు, అంటే శంకుస్థాపనలు చేయకూడదు. ఇప్పుడు చేసుకుని అప్పుడు ఇల్లు కంటిన్యూ చేసుకోవచ్చు. అందువల్ల ఎవరైతే గృహ నిర్మాణం చేయాలని అనుకుంటున్నారో వాళ్ళు తొందరపడండి. మీకు ఈ అవకాశం బాగుంది. ఈ రాశిలో వాళ్ళు మీరు కట్టుకోవాలని అనుకుంటే కనుక మీరు ఆ దిశగా మీరు అడుగులు వేయండి. ఇంకా మీకు అన్నింట్లో మంచి లాభాలు వస్తాయి. వ్యాపారం చేసే వాళ్ళకి మంచి లాభాలు వస్తాయి. వృత్తి పనులు చేసుకునే వాళ్ళకి మీకు రోజు వచ్చే డబ్బుల కంటే కొంచెం మంచి డబ్బులు వస్తాయి. అలాగే పౌరోహిత్యం చేసే వాళ్ళకి మంచి ఆదాయం వస్తుంది. అన్ని రకాలుగా అన్ని రంగాల వారికి కూడా బాగుందన్నమాట. ఇంకా మీకు ఉన్నది ఏంటంటే విశ్వాసం. ఎవరినైనా ఒక మనిషిని నమ్మినా అంత విశ్వాసంగా ఉంటారు. అట్లాగే మీకు శక్తి సామర్థ్యాలు కూడా బాగా ఉన్నాయి. ఏదైనా చేయగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. మీకు మంచి విశ్వాసం మనుషుల్లో ఉందనుక, అందువల్ల అది చాలా మంచి చేస్తుంది వ్యక్తికి. అలాగే మీకు సంతోషకరమైన జీవితం ఈ మాసంలో దొరుకుతుంది, ఎటువంటి ఇబ్బందులు లేకుండా. ఎందుకంటే ఆదాయం బాగుంది, ఆరోగ్యం బాగుంది, మీరు మాటలతో పని చేయించగలిగే కెపాసిటీ ఉంది, మీకు విశ్వాసం, మనుషుల మీద విశ్వాసం ఉంది, పని చేయగలిగే శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. ఇంకప్పుడు సంతోషకరమైన జీవితం కాకుండా ఇంకేముంటుంది? సంతోషకరమైన జీవితం కావాలంటే ఈ లక్షణాలన్నీ మనిషికి ఉండాలి. విద్యార్థులు కూడా కొంచెం ఏకాగ్రతను పెట్టగలుగుతారు. వాళ్ళు ఒకే ఏకాగ్రతతో చదువుతారు కనుక మంచి ఫలితాలు పొందుతారన్నమాట. కుటుంబంలో అందరిది ఒకే మాటగా ఉంటుంది. దాన్ని మించి ఇంట గెలిచి రచ్చ గెలవమన్నారు. అందువల్ల ఇంట్లో మనందరూ ఒకటే మాట మీద ఉంటే బయట వాళ్ళు మన కుటుంబ సభ్యులను విడగొట్టడానికి ప్రయత్నాలు చేసినా కూడా అది జరగదు. అందువల్ల చాలా బాగుంటుంది. ఇంకా ఏప్రిల్ 2వ తారీఖున
ఇది మనకి హనుమత్ జయంతి ఉంది. తెలంగాణలో హనుమత్ జయంతి ఏప్రిల్ 2న చేస్తారు. ఆ రోజు హనుమత్ దర్శనం చేసుకోండి. ఏప్రిల్ 20వ తారీఖున అక్షయ తృతీయ పండుగ ఉంది. ఆ రోజు యాదగిరి నరసింహస్వామికి చందన లేపనం చేస్తారు కనుక అది కూడా చేయండి. ఇంకా అన్ని రాసుల వారు ముఖ్యంగా ఈ సంవత్సరం చేయాల్సిన పని ఏంటంటే కాలభైరవాష్టకాన్ని ప్రతిరోజు చదువుకోండి. అలాగే ప్రతిరోజు సాధ్యమైనంత వరకు హనుమంతుడి ఆలయానికి వెళ్ళండి. ప్రతిరోజు వెళ్ళలేకపోతే కనీసం మంగళ శుక్రవారాలైనా ఆయన దర్శనం చేసుకోండి. ఇది మీకు చాలా మంచిని కలుగజేస్తుంది. ఇది మకర రాశి వారికి శుభాశుభ ఫలితాలు.